మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వద్దు చెప్పు మేడం. చనిపోయేటప్పుడు కనీసం ఒక మాట కూడా మీతో మాట్లాడలేడు ఆ రోజు? నాతోటి మాట్లాడిండు మేడం. నేను అందరిని కలుపుతా అమ్మా, నేను మాట్లాడినా, నాన్నకి చెప్పినా, నాన్న ఒప్పుకున్నాడు, సరే తీసుకొచ్చుకోరా అన్నాడు. అందరం కలిసి ఉందాం తీరా అని అన్నాడు నాన్న. అమ్మ నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇంకేది నా నాన్న ఒప్పుకున్నాక బంగారం వాళ్ళు అందరం ఉందాం రా అని అంటే, అయితే అది ఉంటదా రా మరి తీసుకొచ్చుకుంటా, అది ఏమైనా కానీ గట్లనే చేస్తుంది కదరా మూడు వద్దుల్లా అంటే, అమ్మ నేను అడుగుతా, నేను అడిగిన విషయం నువ్వు వాళ్ళకి చెప్పకంటే చెప్పతీ బిడ్డ అని అన్నా. నా ముంగట్నే వీడియో కాల్ చేసి నువ్వు చూడ అమ్మ నేను మాట్లాడతా అని అన్నాడు. చేసి ఏం చెప్తున్నావు ఏం కథనే అంటే అన్నది. అన్నాక బ్యాలెన్స్ పంపు అని అది అన్నది. వీడంటాడు బ్యాలెన్స్ పంపురా అంటుంది. బ్యాలెన్స్ పంపురా అని అంటే వీడంటాడు పంపుతా గాని నువ్వైతే మాట్లాడే అంటే ఏం మాట్లాడాలి, మా అమ్మ నాన్న ఒప్పుకున్నారే అడిగినా మనం ఉందాం పోయి మళ్ళీ కలిసి ఉందామని, కలిసి ఉందాము అని ఈడు అట్లా కలుపుతా అన్నాడు కదా. అందరినీ కలిపే గుణం అని చెడగొట్టే గుణం కాదు. సీమకు కూడా అని ఏడు నా కొడుకు. ఎవరితోటన్నా లొల్లి పెట్టుకున్నా గాని మళ్ళీ ఇసం లేకుండా మళ్ళీ మాట్లాడతాడు. అసొంటి గుణం నా కొడుకుది. అన్నాక అయితే అయ్యగా మాట్లాడినాక నువ్వైతే బ్యాలెన్స్ పంపురా అంటుంది. వాడు ఎన్నిసార్లు అడిగినా కానీ నువ్వైతే బ్యాలెన్స్ పంపురా అంటే ఆడ విషయం ఏంటిది, దానికి పైసా కావాలి గంతే, పైసా కావాలి. అన్నాక ఈడ అంటుండు పంపుతాను అయితే మాట్లాడు అయితే ఆడిడ అంటుండు. మళ్ళీ ఇదే మా అమ్మ ఏమనుకుంటుందా అనుకున్నాడు. నేను ఇక ఆయనతో మాట్లాడడం విన్నాక ఇక నేను మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా, మనందరం కలిసి ఉందామే, ఇక నన్ను ఉందామే, నాకు 15,000 జీతం వస్తుంది మాట్లాడుకున్నా, నువ్వు ఎత్తావు ఇన్ని వస్తాయి, అమ్మ ఎత్తుంది, అందరు ఎత్తురు, అమ్మ అండి పెడుతుంది, అది మనం మంచిగా ఉందామే అది అని అంటే నువ్వు అంటలేదు ఫోన్లో సప్పుడు ఎత్తలేదు మేడం. అదొక బ్యాలెన్స్ గురించే బ్యాలెన్స్ వంపురా అంటుంది. ఆయన ఏమంటుంది కళ్ళు తాగినవారా కళ్ళు తాగినవారా అని అడుగుతుంది. నేను కళ్ళు తాగితే ఇవాళ హోలీ పండుగ నేను ఇప్పుడు వస్తానాయే అని ఆడన్నాడు. అంటే నువ్వు తాగినవురా, నువ్వు మారవురా, నువ్వు మారవు తెల్లారు కదా అంటే పొద్దుకి దాక్కుంటే ఎగురుతారు కదా మేడం. 11ంటికే కళ్ళు తాగిండట. కళ్ళు తాగినవారా అని అంటాను. అంటే నేను కళ్ళు తాగాలి, నేనే పనిపోయి వచ్చి నేను కళ్ళు తాగితే నా ఫ్రెండ్స్ తోటి నేను ఇప్పుడు అద్దునాయే నీడు అంటాను. నువ్వు మారవురా, నువ్వు గంతేరా అని అది అంటాను. ఏ టైంకి వాళ్ళు మీరు మాట్లాడు 11:30 మేడం. 11 అవుతుంది. ఇక గప్పుడు వచ్చిండు, గప్పుడు అత్తనే ఫోన్ మాట్లాడిండు. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుంటేనే మాట్లాడిండు మేడం 2 నిమిషాలు. అంత మంచిగా మాట్లాడుకున్న తర్వాత అదే టైంలో అలా ఎందుకు చేశాడు? మంచిగా మాట్లాడుకున్నారు కదా వాళ్ళైతే. మంచిగానే మాట్లాడుకున్నాక ఇక అలా ఛార్జింగ్ అయిపోయింది. అమ్మా నువ్వు నువ్వు వండుకపో, నేను మాట్లాడతా, నేను మళ్ళా ఫోన్ చేస్తా, నువ్వు ఎత్తే అని ఆడన్నాడు. అంటే అదేంటంది సప్పుడు ఎత్తలేదు. నువ్వు ఎత్తు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని ఈడు అన్నాడు. అన్నాక ఆయన ఛార్జింగ్ పెట్టిండు. అమ్మ నువ్వు నువ్వు వండుకోపోయి అదే అప్పుడే నేను ఫోన్ తీసుకొని కొడుక గట్లెందుకు అంటుండేవే నా కొడుకును అని అంతే. ఇంత మంచిగా ఉండును ఇప్పుడే అడుగుదు కదా మేడం, అలా వద్దు కదా. మళ్ళీ ఇలా వస్తే మేము కలుస్తాం అనుకుంటే నువ్వు గిట్లా చేసినావు అమ్మ మాట్లాడి, నువ్వు నీకు వినిపించిందా అని రానంటుంది అని ఏడంటాడు అని మూసుకున్నా మేడం. లేకపోతే నేను అప్పుడే అడుగుతుంటే దాన్ని వాడు వీడు అంటున్నవేందే కావురమాయ అని అడుగు. నా కొడుకు గురించి ఇవన్నీ ఆలోచిస్తా. చెప్పండి. బాగా ప్రేమ చూసుకును ఈడికి వచ్చినా గానీ మళ్ళీ ఆడికే పోవాలని ఉంటా. ఆమెకు ఏమైనా ఆడికే పోవాలి. ఆడ కొట్టుకుందరు చేతురు, మళ్ళీ వచ్చి 2-3 రోజుల తర్వాత అయినా కానీ నేను పోతానే ఊకే ఎంబడే తిరుగుతుండే పొలగాడు. అటు ఇటు తిరిగినా గానీ ఫోన్ చేసి ఎట్లా రప్పించుకుంటావు, ఇక పోతాడు వాడు, మళ్ళా వాళ్ళు మంచిగా ఉంటా అయిపోతారు కదా అని వీళ్ళు అనుకున్నారు. మంచిగానే ఉంటారు కదా నా కొడుకు, ఎట్లయినా ఎప్పుడైనా పోయేటోడే, అయ్యా వాళ్ళిద్దరైనా మంచిగా ఉండాలని వీళ్ళు చూసిండు. మరి ఆమె ఒక ముచ్చట మరి రా అయ్యా అని అంటే అయ్యపో రాత్రి ఫోన్ చేసిందట. ఆమెకు చేసినప్పుడు ఒక ముచ్చట రా అంటే అయ్యపో, ఆ ముచ్చట్లనే అయిపోవు, పొలగాడికి ఇట్లా కాకపో అట్లా ఇట్లా. ఇప్పుడు ఎంత బాధ, ఆమెకు బాధని తల్లికి బాధని దొరుకుతుందా? ఈడున్నప్పుడు కూడా మత్తిగానే గర్భవతోడు అయింది. అయినాక కూడా అబ్బో నాకు మంచిగా అనిపించలేదు, ఇట్లా కడుపు అవుతుంది, ఎట్లా అవస్థ అవుతుంది అది అని ఇట్లా అనుకునేది. ఎట్లా అనుకునే ఇక ఆమె అట్లా చేసు. దానికి ఇష్టం ఉండునో ఇష్టం లేకనో. పొలగానికి అయితే బగ్గ పిచ్చి పిల్లలంటే, పిల్లగానికే పిచ్చి బాగా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే వాని గురించి ఆశించేది డబ్బు.
వాడు పని చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. వీడు ఏమన్నా గానీ వానితో పిల్లలకు అనద్దు. మన దగ్గర డబ్బు ఏమైనా డబ్బు మన దగ్గర పైసలు సంపాదించుకుంటే మాకు ఇవ్వాలి. లేనప్పుడు వాడిని ఎలా కొట్టాలి, వాడిని ఏదోటి వేయాలి అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు అంతే. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని లాస్ట్ కి అయితే ఇట్లా చేసేది. ఏమైనా లంచం కొడుక అది ఇది అనేది ఇట్టున్నట్టు ఊకే నువ్వు గట్ల ఎందుకు పడుతుంది ఏమో నాకు తెలియదా అని. ఎందుకు పడ్డవరా ఎందుకు వేసిన నేను కూడా అందునే అన్నాను. ప్రేమ అంటే బాగా ప్రేమ, కానీ అటు నుండి లేదు మేడం. అటు నుండి లేకుండా నా కొడుకు అటే ఓడు అయినా మేము సహకరించిన అవుతుంది అని కొట్టుకొని లగ్గమైనాక 15-20 రోజులకు అవన్నీ వేసిర్రు మేడం. చేసేవన్నీ మలుపుకొని అట్లా వేసిర్రు. కొడుకే దొరికిండా, ఇంకిద్దరు అల్లుండు ఉన్నారు కదా, ఆ అల్లుండ్లను తీసుకొచ్చి ఇంట్లో వండ ఇప్పుడు పెట్టుకోపోయింది. పెళ్లి మీరే కలిసి చేసిరా? కలిసి చేసినాం మేడం. చేసిర్రు. మంచిగా ఆయనకి నచ్చినట్టు చేసిన మేడం. నేను సహకరించి ఫోటోస్ ఉన్నాయా? ఫోటో వాళ్ళు ఏడా తీసుకొచ్చుకోలేరు. ఇదే లొల్లుల మీద బయటకయ్యారు. ఇంకొక 4,000 కడితే ఫోటోలు వస్తాయి కొడుక. తెచ్చుకుంటే ఏంటంటే అమ్మ తెత్తతి ఆగే తెత్తతి అనుకుంటే ఇక వాడు అటే మర్చిపోయాడు. వాడి దగ్గర పైసలు ఉంచుతానే మేడం. ఏమైనా పైసలు తీసుకున్నాడు, ఏమైనా పైసలు చేసిన కష్టం తీసుకున్నాడు అందులో తెలుసా మేడం. బయటకు వస్తే అమ్మ నాకు పైసలు కావాలి, నేనేం పని చేయలేడు, నేనే పని చేసి సాధినా అని. అది పని చేసింది కావచ్చు మేడం, కానీ చేసింది కావచ్చు. వానికైతే రూపాయి ఇవ్వకపోవు, వాని పైసలే దొబ్బు. ఇప్పుడే కట్టుకుంటా అన్ని ముడేసుకుంటా చేసుకుంటా అట్లా చేసింది. పైసలు అది కష్టం చేసిందేనే. మరి 20,000 పోన్ తీయని ఊకోలేదు పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు. కష్టం చేసి కట్టెలంజనే కదా దాని అవ్వ కట్టింది కదా. ఏడ కిరాయిలు ఉన్నా గానీ వాళ్ళని జాదింది కదా. మరి ఆ 20,000 టౌన్ కి ఎందుకు పట్టించింది చెప్పు, నువ్వే చెప్పు మేడం. ఇంట్లో న్యాయం అన్నేమో గిన్నెనే దొరుకుతది. 20,000కు అప్పుడు కూడా పైసలు తక్కువ ఉంటే కూడా మాకు పైసలే కావాలన్నారు. ఇంటికాడ ఇస్తామన్నా గాని ఇక్కడనే కావాలి పైసలు అన్నారు. వాడు కూడా ఉన్నాడు మాన రవీందర్ గాడు. మరి ఆయనకు కూడా చెప్పిండు మా బాలకిషన్, నేను ఇస్తా అన్నా ఇంటికాడ, నేను నీకు కలిసి ఇస్తా అంటే ఇక్కడనే కావాలి అవ్వ బిడ్డలు. వాళ్ళు పైసా మనుషులా మరే మనుషులు. వాడు పైసలు ఉంటేనే వాడిని రానిద్దరు, పైసలు లేకపోతే ఎలగొట్టుడే బయటకు తిట్టుడే, అదే పని అదే కథ. నేను రానియని దాన్ని అయితే ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని రానియకపోదు. వాడిని ఒక్కరిని ఎందుకు రాని చెప్పు. మొన్న మాత్రం మేడం అత్త అంటే అద్దు బిడ్డ ఇప్పుడు నువ్వు వచ్చుడు, నేను పలాని కాడు నువ్వు అక్క దగ్గరకో అని చెప్పిన. చెప్పుడా తప్ప ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? 20 రోజులు ఉంది నేను రానియకపోతే. ఆ అక్క బట్టలు విండు, ఈ అక్క దగ్గర ఉండు, నేను ఒకడు ఉన్నా అని వద్దు బిడ్డ అని చెప్పిన. ఇక దీన్ని సాల్వ్ చేసుకొని రానియలేదని ఇచ్చింది. నేను రానియకపోతే నా దగ్గరికి ఎట్లా వచ్చిండు అక్కడికి? వీళ్ళు మత్తుగా అందరు నీ కొడుకు నీకు ఎన్నిసార్లు అన్నా నీకు సిగ్గు లేదు, నీ కొడుకు నువ్వు ఎట్లా నమ్ముతావు, ఏం కథ. బొంబాయి తోలితే బండి ఇక్కడ ఉంటే ఫోన్లు వేసి బండి సోపతి గాళ్ళతోటి అప్పుడప్పుడు 5 నిమిషాలు ఇంట్లో బీలి ఎత్తున్నా, అమ్మ బండి మనిషిని తోలుతుంది, ఆ బండి ఎందుకు తెప్పించుకుంది మేడు? అది పైసా మనిషి అయ్యా, పైసా మనిషి కాకని పోనీ అది అట్లయింది. మరి చేతుల బండి మొగని మీద ప్రేమనే. అత్త కట్టిదే అన్ని అప్పులు కట్టిందేనే అత్త. చేతుల బండి కూడా గుంజుకుంటారా మేడం? మీరే ఎప్పుడు చేతుల బండి గుంజుకొని అన్ని గుంజుకొని బట్టలు కూడా ఇవ్వకపోతే. బండి ఎక్కడుంది? చిన్న బండి వాళ్ళ ఇంటికాడ ఉంది, పెద్ద బండి పైన అంటే స్కూటీయా? గస్ ఉంటది పెద్ద స్కూటీ. స్కూటీ కాదు పెద్ద బండి గిసోంటిది. సార్ అసోంటిది. వాడు మంచోడు కాకపోతే ఉన్న కొడుకు వచ్చినాక మంచిగుండంగా ఇచ్చిండు. 5-6 రోజులు ఏమైతుంది సార్ దగ్గర పని చేయబట్టి. ఆ సారు అయ్యో గిట్లెట్లా చచ్చిపోయినాడు, గట్లెట్లా అయిండు అంటే మా అమ్మ ఇట్లా అయింది అన్నాక బండి ఉంది సారు మీది మా వాళ్ళ దగ్గర ఇండే ఉంది అంటే బండి గురించి ఇడిచిపెట్టు, నేను బండిని అడుగుతలేను, వాడికి ఇట్లా ఎట్లా అయిండు బండి, ఆ బండి కావాలని నేను అడుగుతున్నాను. నాకెందుకు బండి, వాడు ఎంత మంచోడికి ఇట్లా అయిండు అన్నాడు. మంచోడు కాకపోతే సార్ ఎందుకు అంటాడు మీరు చెప్పు మేడం. వాడిని లేని తాగు బదనం చేసి వాడిని సచ్చతట్టు చేసిరు మేడం. మరి అటు తాగటోడే మేడం. నాకు అద్దని రూపాయి ఓకిడి విడాకులు చేసుకొని ఉంటుంది. చెప్పు, నీకు పైసా పీసు ఉంటేనే అటు పైసలు కావాలంటివి, వీనికి విడాకులు ఇవ్వకపోతుంది. అట్లా ఇట్లా మా దగ్గర ఉన్నా గాని చేసినా గాని ఇట్లా లొల్లులైనా గాని మేము పైసలు పోసి విడాకులు ఇచ్చి తెచ్చుకుని. మొన్న కూడా అన్న వేయడం, నేను ఇస్తారా పైసలు 1,00,000 రూపాయలు, నువ్వు బాధపడకురా, నా దగ్గర లేవా అని అనుకోకురా. ఎందుకంటే వాళ్ళు మళ్ళా కలుస్తారని ఎరక మేడం నాకు. వాళ్ళు మళ్ళా కలుస్తారు మళ్ళీ చేస్తారా అని నేను తుర్తి కొద్ది వానికి చెప్పిన ఇత్తతి బిడ్డ అని.
అమ్మ నాకు నువ్వు చెప్పతోలే, అమ్మ నువ్వు ఉండే పట్టుక గిన్ని రోజులు బతుకుతున్నానే, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోనా అని ఉండంగా అన్నాడు మేడం. ఎన్నో సార్లు అని మేడం తెలుసా. మొన్న అంచెలు వచ్చినాక డ్రెస్సులు కొనిచ్చిన మేడం. పిల్లగాడు సోపతి గారిని తోలుకొని వచ్చి మానవ మంచిగా ఉండకపోవు, ఎప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అలా నా కొడుకు బట్టలు కొని తోలదు. ఎందుకు తోలుతా మేడం చెప్పు? ఆ? అవునా? చెప్పు మేడం. డ్రెస్ కొనిచ్చిన ఇంకా పైంట్ వేసుకోలేడు. కంగిను టీ షర్ట్ వేసుకున్న, టీ షర్ట్ పై మీద ఉంది చచ్చిపోయేటప్పుడు. నేను మంచి తల్లిని కాకపోతే నా కొడుకున్న చీరతో ఎట్లా పెట్టుకుంటాడు మేడం? మా అమ్మ నాకు కావాలని మేడం అనే ఉండకపోనా, మీరు ఎందుకే నాకు అని అనపోనా? ఆడు రాని అయినప్పుడు ఊకున్నాడు, మాట్లాడని అయినప్పుడు కూడా ఊకున్నాడు మేడం. లొల్లి అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చు మేడం. వచ్చినోడిని ఎందుకు వచ్చినవరా అంటావా మేడం? ఒక్క నాడు కూడా మేడం నేను ఆయనకు ఫోన్ చేయకపోదు, అని టార్చర్ పెట్టకపోదు, నీ పోనట చేస్తే ఓర్వకపోనట. ఇక్కడ ఉండగానే పెళ్ళైనాక 15 రోజులకి అమ్మ అని పిలిస్తే వస్తలేదు. అమ్మ మన ఇద్దరం మంచిగా సాటుకు పిలుచుకున్నాం గాని ఇప్పుడు నేను పిలకపోతే నువ్వు బాధపడకమ్మా అన్నాడు. అయినా నేను తట్టుకున్నా మేడం. ఎందుకు మరి మీ మీద అంత కోపం ఆమెకి? నాకు తెలియదు మేడం మరి ఎంత కోపమో ఏం కథనో. పోనీ మాకు అద్దాని నువ్వు తీసుకుపోయినావు, మీకు మీరన్నా మంచిగా బతుకుతా అయిపోగా. మరి మేడం ఇగో నా పెద్ద బిడ్డ ఇటువా, ఇగో నా పెద్ద బిడ్డను గచ్చ గుర్తి కాంచెల మామ చచ్చిపోతే తెచ్చుకున్నా మేడం. విన్నవా? తెచ్చుకొని వాళ్ళని ఒక పేరుకు తెస్తున్నానా, మరి ఇంట్లో పెట్టుకొని నేను టార్చర్ పెడుతున్నానా. వాళ్ళ అమ్మ ఉందావా, వాళ్ళ అత్తాడా, అత్త మేడం ఆమె దుబాయ్ పంపించినాం. ఇప్పుడు మేము మా అల్లుండి పైసలు కట్టి నా కొడుకు నేను సహకరించుకోకపోదు నా ఇంట్లుంటే చెప్పు. నేను మంచిదాన్ని కాకపోతే మరి నేను ఎందుకు వాళ్ళని సహకరిస్తా, మిమ్మల్ని మరి నా లెక్క నువ్వు సహకరించకపోయాను, నా లెక్క నువ్వు వాళ్ళని పేరుకు దేకపోయాను చెప్పు. ఎన్నడూ తీసుకొని రాలే, వాళ్ళ అమ్మ తీసుకొని కూడా అయ్యో మరికి ఇట్లా చేసింది నా బిడ్డ మరి తీసుకోరి అని ఎప్పుడు ఏ పనికి కలిసి ఎప్పుడు తీసుకోపోలేదు, ఎప్పుడు తీసుకురాలేదు కూడా. అయ్యో అవుతున్నాయి పంచాయతీ అయినా గానీ ఎంతో మంది తీసుకొచ్చి పడగొట్టి అప్పచెప్పిపోతారు, అట్లా తీసుకురాలే చేయలేదు. నీతో ఎలా ఉండేవాడు? బాగానే ఉంటుండేనా? వాళ్ళు సాగర్ సాగర్ బంగారం అసంటు కొడుకు, బంగారం అసంటోడు. వాళ్ళిద్దరు ఎలా ఉండేటోళ్ళు? వాళ్ళిద్దరు నేనైతే ఎప్పుడు మంచి చిన్నప్పటి నుంచి మేము చూసినప్పటి నుంచి ఆయన మంచోడు. ఆమె మీతో బాగానే మాట్లాడుతుంది ఎప్పుడు అట్లా ఎప్పుడు ఈడు ఉన్నదాన్ని ఎప్పుడు మాట్లాడింది మాతో అంటే ఒక్క పెయిన టచ్ అంతే, ఒక మాట్లాడకపోవు వేసేకో ఉండకపోవు. ఎప్పుడు ఈడు ఉన్నదాన్ని అయితే ఎప్పుడు మాట్లాడుతుంది మాతో మేడం, ఎప్పుడు ఈడ లేదు. మాట్లాడిచ్చినాం. వాళ్ళు ఎట్లన్నా ఉండని, మన పిల్లోడు కదా, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళు కలిసి ఉండని మీరు దూరం పెట్టారు అంటే అమ్మ నాన్న దూరం పెట్టారు. వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉండాలని. మొత్తానికి కారణం ఈ అమ్మాయి. ఏదన్నా నీకు నన్ను కొట్టిండు చేసిండు టార్చర్ పెట్టిండు అంటే అమ్మాయి చచ్చిపోతాడా అబ్బాయి చచ్చిపోతాడా టార్చర్ కు? ఇప్పుడు చనిపోయిన మా పిల్లోడే కదా. నీకు మీరు మీడియా మీరు ఏది ఉన్నా అని డేర్గా ఉంటది. ఆ అమ్మాయి దగ్గర పోయి మీరు ఏమన్నా డైరెక్ట్ గా చూసి మీరు మాట్లాడుకోండి. అమ్మాయి మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా? మా అబ్బాయినికి చెప్పిండు చూడండి మేడం, గిట్లా టార్చర్, నీకు ఏమైందిరా, గిట్ల ఎందుకు ఎత్తున్నావురా అని నువ్వు అన్నావు చూడు అబ్బాయి తోటి. అన్నప్పుడు మా అబ్బాయి ఏం చెప్పిండు మేడం ఒకసారి అట్లా మీడియా వాళ్ళకి చెప్పండి. అంటే ఏం చెప్పిండ్రు అంటే వద్దు నాకు అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి వద్దనుకుంటున్నా మేడం అని చెప్పి ఇలా ఇంకొకళ్ళ పేరు చెప్పిండు మేడం. ఒక్కళ్ళ వల్లనే నాకు టార్చర్ ఉంది మేడం అన్నాడు. ఆ పేరు చెప్పండి. నేను పేరు చెప్తే ఈమెనే చెప్పించింది అంటారు. ఒక్కళ్ళ పేరు చెప్పిండు నీకు, వాళ్ళ వల్లనే నాకు టార్చర్ ఉంది అన్నాడు. అదే ఎవరి పేరు చెప్పిండే ఆ రోజు నాకు? వాళ్ళకు పొలం మానే రవీందర్ అనేట ఆయన ఉన్నాడు మేడం, అందువల్లనే కౌన్సిలరు అయిన వల్ల వాళ్ళకు బలం బాగా. వాళ్ళు ఏవట్టే మేడం నేను భయపడుతున్నా, లేకపోతే నేను భయపడకూడదు. ఆయన ఆడు చేయబట్టే నాకు భయం మేడం అన్నాడా? చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి. హలో, అంటే భయపడ్డాడు ఆ పిల్లగాడు మెయిన్ గా. అదే నాకు వద్దు, ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పెడుతుంది, కాకపోతే వాళ్ళు ఉన్నారనేసి భయం అవుతుంది అని అన్నాడు. వద్దనుకున్నాడు, మరి ఎందుకు మరి ఇంత చేస్తున్నాడు అబ్బాయి. సరే అండి, ఓకే. సో చూసాం కదండి, ఒక తల్లి ఆవేదన. కొడుకు పైన వాడైతే మళ్ళీ తిరిగి రాడు.
ఆ తల్లి ఎంత బాధపడుతుంది అనేది అయితే మనకైతే ఇప్పుడు అర్థమైంది. అసలు అంత చిన్న విషయాన్ని కూడా చనిపోయేది కాకుండే, కానీ పోయిన వాడైతే తిరిగి రాడు. ఆ తల్లి అయితే బాధపడుతూ ఉంటే అసలు మనసు అనేది నాకు కూడా తరుక్కుపోయింది. అసలు మాటలో చెప్పలేనిది. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.